2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ రోజు భాద్రపద మాస పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది ఆదివారం రోజున రాబోతున్నటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాగా ఈ గ్రహణం మన భారతదేశంలో కనబడుతుంది. అయితే ఈ గ్రహణ సమయం ఏంటి, సూతక సమయం ఏంటి, అలాగే ఈ గ్రహణం ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశులలో ఏర్పడబోతుంది, అలాగే ఈ గ్రహణం ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది, ఎవరికి ప్రతికూలంగా ఉండబోతుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ గ్రహణం భాద్రపద మాసంలోనే పౌర్ణమి తిథి కలిగినటువంటి రోజున రాబోతుంది. అది సంపూర్ణ చంద్రగ్రహణం కాగా మన భారతదేశం అంతటా కూడా గ్రహణం అనేది కనబడుతుంది. ముఖ్యంగా అన్ని రోజులు, అన్ని తిథులు, అన్ని గ్రహస్థితుల కన్నా కూడా గ్రహణ సమయం అనేది చాలా భిన్నమైంది. ఇది ప్రతి ఒక్క మనిషిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా గ్రహణం అనేది ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు. గ్రహణం అనేది ఖచ్చితంగా మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అందుకే గ్రహణం సమయంలో ఈ రోజున ఏర్పడబోతున్నటువంటి ఈ గ్రహణం పూర్వభాద్ర నక్షత్రంలో రాబోతుంది. అలాగే ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడబోతుంది. ఈ గ్రహణం అనేది సెప్టెంబర్ 7వ తేదీ రోజు రాత్రి 9:57 ప్రారంభం కాగా మోక్షకాలం రాత్రి 1:27 అలాగే గ్రహణం మధ్య సమయం 11:32 కాగా గ్రహణ పుణ్య సమయం అనేది తెల్లవారుజామున 3:10 అంటే సెప్టెంబర్ 8వ తేదీ రోజు తెల్లవారుజామున 3:10 గ్రహణ సమయం అనేది 9:57 ప్రారంభమై 1:27 వరకు ఉండబోతుంది. గ్రహణ సమయం అంతా కూడా మనము పూర్తిగా 3:10 పాటు ఉండబోతున్నటువంటి ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా గ్రహణ నియమాలను పాటించాలి. అయితే ఈ గ్రహణం పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడబోతుంది కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం వారు, అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు, ఇంకా విశాఖ నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు. వీరు గ్రహణ శాంతులను చేపించుకోవాలి కూడా. ముఖ్యంగా పునర్వసు, విశాఖ నక్షత్రాలలో జన్మించినటువంటి వారు, అలాగే గ్రహ గోచారాన్ని అనుసరించి కర్కాటక ఇంకా వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా, ఇంకా కుంభ, మీన రాశుల వారు కూడా ఈ గ్రహణం అనుకూలమైనటువంటి ఫలితాలను పొందాలి అంటే ఖచ్చితంగా శాంతి పూజ చేయించుకోవాల్సిందే. అలాగే ఇప్పుడు చెప్పిన ఈ రాశుల వారు గ్రహణాన్ని నేరుగా చూడడం, అలాగే గ్రహణ సమయంలో బయటికి వెళ్ళడం అనేది మంచిది కాదు. ఈ రాశుల వారు ఖచ్చితమైనటువంటి గ్రహణ నియమాలను పాటించాల్సిందే. ముఖ్యంగా కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశి వాళ్ళు వారిపైన ఈ గ్రహస్థితి ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. ఇంకా మిథున, సింహరాశి, తులారాశి, ఇంకా మకర రాశి వారికి, అలాగే మిథున, సింహ, తుల, మకర రాశి వారు శాంతులు చేయించుకున్నా పర్వాలేదు, చేయించుకోకపోయినా ఎలాంటి దోషం ఉండదు. అయితే తులారాశిలో వారికి, అందులోనూ విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి మాత్రం ఈ గ్రహణం అనేది అస్సలు మంచిది కాదు. అందుకే తులారాశి, విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ఖచ్చితంగా గ్రహణ నియమాలను పాటించాలి. గ్రహణ సమయంలో బయటికి వెళ్ళడం కానీ, అలాగే గ్రహణం వీడిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయడం, అలాగే గ్రహ శాంతి పూజ చేయించడం అనేది చాలా మంచిది. అలాగే అది తప్పనిసరి కూడా. ఇంకా ఈ గ్రహణం ఏర్పడబోతున్నటువంటి సెప్టెంబర్ 7వ తేదీ రోజు రాత్రి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ రోజు తెల్లవారుజామున వరకు ఎలాంటి బయటికి వెళ్ళే ప్రయాణాలు కానీ, నేరుగా గ్రహణాన్ని చూడడం కానీ అస్సలు మంచిది కాదు. మేష, వృషభ, కన్య, ఇంకా ధనుస్సు రాశి వారికి ఇది ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. మేష, వృషభ, కన్య, ఇంకా ధనుస్సు రాశుల వారికి ఈ యొక్క గ్రహణం వలన ఎలాంటి దోషాలు కానీ, ఎలాంటి పరిహారాలు కానీ అవసరం లేదు. గ్రహణ శాంతులు చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఎవరైనా సరే వారి శ్రద్ధ, ఇంట్రెస్ట్ కొద్దీ చేయించుకుంటే మాత్రం పర్వాలేదు. ఇష్టపూర్తిగా మీరు చేయించుకోవాలి అనుకుంటే మాత్రం దోషం లేదు. మిథున రాశి వారికి అస్సలు గ్రహణ ప్రభావం అనేది వారిపై ఉండదు. అందుకే గ్రహణం వల్ల వారికి ఎలాంటి సమస్య ఉండదు. ఇంకా ప్రతికూలమైనటువంటి రాశుల్లో జన్మించిన వారు, అంటే ఇంతకుముందు చెప్పినటువంటి కుంభ, మీన, మేష, వృషభ రాశిలో వారు గ్రహ గోచారాన్ని అనుసరించి అనారోగ్య సమస్యలు పెరగడానికి కారణమవుతుంది, రోగ బాధలు రావడానికి కారణమవుతుంది, లేదా ప్రయాణాలలో ప్రమాదాలు జరగవచ్చు. ఇలాంటివి జరగకూడదు అంటే గ్రహణం వీడిన తర్వాత గ్రహ శాంతి పూజ చేయించుకోవడం, అలాగే శివాలయంలో శివునికి అభిషేకం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా మీరు మీ శక్తి మేర దాన ధర్మాలు చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా చేయడం చాలా మంచిది. అలాగే ఎవరికైతే గ్రహణ దోషాలు ఉన్నాయో వారు దూర ప్రయాణాలను గ్రహణానికి ముందు రోజు, గ్రహణం తర్వాత రోజు చేయడం కూడా అస్సలు మంచిది కాదు. అది వారికి ప్రమాదానికి దారితీసే ప్రమాదం ఉంది. వారికి చేసే ప్రయాణాలు అంతగా కలిసి రావు కూడా.
గ్రహణ పరిహార శ్లోకాలను పఠించడం చాలా మంచిది. ముఖ్యంగా గ్రహణం అనుకూలంగా లేనటువంటి రాశుల వారైనటువంటి మేష, వృషభ, కుంభ, మీన రాశుల వారు గ్రహణ పరిహార శ్లోకాలను పఠించడం మంచిది. అలాగే గ్రహణం వీడిన తర్వాత ఒక కంచు పాత్రలో మీరు చేయాలి అనుకున్నటువంటి దానాలను కంచు పాత్రలో ఉంచి దానం చేయండి. అలాగే మీరు మీ శక్తి మేర మాత్రమే దానం చేయండి. అలాగే ఈ గ్రహణం వీడిన తర్వాత ఖచ్చితంగా గ్రహణ పరిహారాలను పాటించండి. అలాగే గ్రహణం వీడిన తర్వాత మహాన్యాస రుద్రాభిషేకాన్ని చేయించడం చాలా మంచిది. అలాగే శివ పంచాక్షరి మంత్రాలను జపించడం, శివ కవచ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ గ్రహణం వీడిన తర్వాత శ్రీ శివాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాలను జపించడం మంచిది. శివుణ్ణి అలాగే శ్రీ మహావిష్ణువును పూజించినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకోండి. అది మీకు మంచి చేస్తుంది. ముఖ్యంగా దేవుణ్ణి కల్లారా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకొని మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడమని, రక్షించమని దేవుని ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ విధంగా చేస్తే మీ గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ రోజు ఎలాంటి పరిహారాలు చేయలేకపోతే, అలాగే ఇంతకుముందు చెప్పిన వాటిలో ఏ ఒక్కటైనా చేయలేకపోతే, మీ పనులు మీకు బిజీగా ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం గ్రహణ ప్రభావం అనేది పూర్తిగా 6 నెలల పాటు ఉంటుంది. 6 నెలల పాటు ప్రతికూల ఫలితాలను చూస్తారు. 6 నెలల పాటు అపజయాలను, అపనిందలను ఎదుర్కొంటారు. అందుకే గ్రహణం వీడిన తర్వాత మరుసటి రోజు తీరికగా ఇంతకుముందు చెప్పినటువంటి పరిహారాలలో ఏ ఒక్కటి అయినా సరే చేయడం చాలా మంచిది. అలాగే ఈ గ్రహస్థితి వీడిన తర్వాత ఎలాంటి పరిహారాలు చేయడం కుదరదు, చాలా పనులు ఉండి చేయలేకపోతే మాత్రం కనీసం గోశాలలో గోమాత చుట్టూ ప్రదక్షిణలు అయినా చేయండి. ఈ ఒక్క చిన్న పని చేసినా సరే గ్రహణ రీత్యా ఎదుర్కొనేటువంటి పాప పరిహారం, దోషం అనేది కూడా పోతుంది. అందుకే గ్రహణ ప్రభావం, చెడు ప్రభావం అనేది కూడా తగ్గుతుంది.